నమస్తే గురుజీ. నా పేరు పద్మ. మాది రాజమండ్రి అండి. L2 ఇది సెకండ్ టైమ్ అండి చేయడం. నారాయణ సార్ సజెషన్ చేశారు. నేను మెయిన్ ఆరోగ్యం కోసం దీంట్లో జాయిన్ అయ్యానండి. నాకు ఎక్కువ నరాల నీరసం ఉండేదండి. నడుము నొప్పి కూడా ఎక్కువ ఉండేదండి. పని ఎక్కువ చేసుకోలేకపోయేదాన్ని. అయితే నాకు స్కిన్ గ్లో వచ్చింది. ఆహ్, వెయిట్ కూడా తగ్గానండి. ఇప్పుడు 61 ఉన్నానండి. నేను దీంట్లో జాయిన్ అయ్యేటప్పుడు 67లో ఉన్నానండి. నెల నెల అలా తగ్గుతూ వచ్చానండి. అయితే నడుము నొప్పి 3 ఏళ్ళు, 4 ఏళ్ల నుంచి అంటే ఎప్పటినుంచో ఉంది గానండి. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి అయితే బెల్ట్ పెట్టుకుంటే గాని నించోవడం గాని, కూర్చోవడం గాని చేయడం లేదండి. బండి మీద గాని ఆహ్, ఆటోలు, బస్సులు అవి ఏమి ఎక్కద్దన్న ప్రయాణాలు చేయొద్దన్నారండి. అలాంటిది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి నాకు ఆహ్, బెల్ట్ లేకుండా ఆహ్, ఇక మామూలుగా పనులు చేసుకుంటున్నాను. ఒక అరగంట పని చేసుకోవడం, వంటింట్లో మళ్ళీ పడుకోవడం అలా ఉండేదండి. మళ్ళీ ఒక అరగంట చేసుకోవడం, అరగంట కూడా కాదు పావుగంట. అలాంటిది ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా చేసుకున్నా కూడా అసల ఏమీ అలసట లేకుండా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ అరగంట పడుకుని మళ్ళీ లేచినప్పుడు లెగలేకపోయేదానండి. 4, 10 అడుగులేసేదాకా నొప్పి నడుము పట్టుకుని ఉండేదాన్ని. ఇప్పుడు అలాంటిది అసలు నడుము నొప్పి లేదండి. చాలా హ్యాపీగా ఉందండి. నడుము నొప్పి అయితే నాకసలు ఒక 10, 20 ఏళ్ల నుంచి అలా ఉంటుందండి. మామూలుగా పని ఎక్కువైతే వచ్చేది. ఇప్పుడైతే మొత్తం బెడ్ రెస్ట్ అనే పరిస్థితిలో వచ్చిందాన్ని ఇప్పుడు నాకు ఇంకా అసల ఇదొక్కటే బాగా మెయిన్ అండి అన్నిట్లకన్నా. ఇప్పుడు నీరసం లేదండి. హుషారుగా ఉంటున్నాను. ఎంత పని చేసుకున్నా అలుపు సొలుపు లేదండి. బండి మీద ప్రయాణాలు కూడా చేస్తాను. చాలా హ్యాపీగా ఉందండి. బావుందండి. చాలా బావుంటుందండి. మామూలుగా కళ్ళు మూసుకుంటే చాలండి. నేను ధ్యానం చేస్తూ ఉంటాను. కానీ అంత ముందు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యానండి. కళ్ళు మూసుకుంటే చాలండి. వైబ్రేషన్స్ మామూలుగా లోపల హ్మ్. అది తెలుస్తుందండి. మొన్న లాస్ట్ టైమ్ చెప్పాను కదండీ! బాత్రూమ్‌లో కూర్చున్న అక్కడ కూడా ఇంకా అసల ఆ ధ్యాన స్థితిలోకెళ్ళిపోతున్నానండి. చాలా బావుంటుందండి. హ్యాపీ అండి. ఇంకా ఏం చెప్పాలో కూడా తెలీదండి. మొత్తం అంతా ఆనందం తప్పించి ఏమీ లేదండి ఇంకా చెప్పడానికి. ఇందాక ఎవరో చెప్పినట్టుగాను నాకు మీరు చెప్పేది నేను చెప్పలేకపోయినా నాకంతా అర్థమవుతున్నట్టు మైండ్‌కి అర్థమవుతున్నట్టు తెలుస్తుందండి. చాలా అందరికీ చెప్తానండి. నేను చాలా చిక్కిపోయానండి. అందరూ అడుగుతున్నారు. "ఇదేంటి ఇలా అయిపోయావు నీరసంగా లేదంటే" అసలు నేను ఎన్ని డైటింగ్‌లు చేసినా, ఏం చేసినా అండి అసలు 67 కన్నా 87 ఉండేదానండి ఇదివరకు. ఎన్నో చేసి చేసి ఒక 5, 6 ఏళ్ళకి, 7 ఏళ్ళకో 67లో స్టాండర్డ్ అయిపోయానండి. అలాంటిది ఇప్పుడు ఈ 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల్లో 61లోకి వచ్చానమాటండి. చాలా హ్యాపీ అండి. నాకెప్పటినుంచో వెయిట్ తగ్గాలని కోరికండి. నడునొప్పి కూడా పెద్ద టార్గెట్‌లో ఉండేది. అది కూడా నాకు వెళ్ళిపోయిందండి. ఉషికాకి అన్నట్టు అయిపోయింది. చాలా హ్యాపీ అండి. ఇంకెంతకన్నా చెప్పడానికి ఏమి లేదండి. మీకు వేల వేల కృతజ్ఞతలండి. మీరు దొరకడం మాకు అదృష్టం అండి. నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక 30 ఏళ్ళు, 25 ఏళ్ల నుంచి కూడా ఆ తిండి మీద ఉండేది కాదండి. ఈ లిక్విడ్ డైట్‌లోనే ఉండాలి. కాకపోతే సజెషన్ చేసేవాళ్ళు లేక ఏదో చేస్తే మళ్ళీ ఏదైనా అవుతుంది. ఇంకోలా అవుతుందేమో అని అలా భయపడేదాన్ని. కానీ మీరు ఈ కోచింగ్ ఇలాగ మాకివ్వడం నాకు ఏదో అమృత భాండం దొరికినట్టుగాను ఎంత హ్యాపీ ఉంది. కృతజ్ఞతలండి. వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.